చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. సుమారు 2 గంటల పాటు చర్చించారు. కాంగ్రెస్ బాకీ కార్డులను నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచాలని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రం ఆగమైందన్న విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని స్పష్టం చేశారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. భేటీలో కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమ్మద్ అలీ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లు, క్లస్టర్ల ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గంలో తాజా పరిణామాలు, ప్రచారంపై అధినేతకు ఇన్ఛార్జీలు రిపోర్టు అందజేశారు. రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను ఇంటింటికి తిరిగి వివరించాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరోసారి ప్రజలకు గుర్తు చేయాలన్నారు గులాబీ దళపతి. రైట్, ఇక ఎర్రవల్లిలో కేసీఆర్తో చర్చలైతే సాగాయి. ఆ చర్చలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు క్రాంతి కుమార్ జాయిన్ అవుతున్నారు. క్రాంతి, మొత్తంగా చూస్తున్నాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గులాబీ దళపతి కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో అసలు ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలకమైన నాయకులు అందరితో సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రధాన ఎజెండా ఏంటంటే జూబ్లీ ఉప ఎన్నిక. దాదాపు ఈ ఎన్నికలో ఆయన కేసీఆర్ మొత్తం వివిధ డివిజన్ల స్థాయిగా ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించారు. దాదాపుగా ఒక దశ ప్రచారం కూడా కంప్లీట్ అయిందని మనం భావించవచ్చు. ఈ ప్రచారంలో వచ్చిన పాయింట్లు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాలు మొత్తం కూడా కేడర్ నుంచి ఆయన స్వీకరించారు, వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించారు. ఆ తర్వాత కేసీఆర్ తనకు చేయించుకున్న వివిధ రిపోర్ట్ల ఆధారంగా, వివిధ అంశాల ఆధారంగా తను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కేడర్ కి ముందే ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలవబోతుందన్న పూర్తి కాన్ఫిడెన్స్ ఆయన కేడర్ ముందర వ్యక్తపరిచాడు. అంతేకాదు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రౌడీని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఒక రౌడీ షీటర్ ని ప్రజల్లో నిలబెట్టింది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిలబెట్టిందన్న వ్యాఖ్యలు ఆయన చేశారు. ప్రజలు ఆ రౌడీ షీటర్ ని తిరస్కరిస్తారని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి ఆయన కేడర్ చెప్పారు. అదేవిధంగా ఎలా పోవాలి, ఎలాంటి అంశాలు లేవనెత్తాలనేది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందింది అనేది ప్రతి గడపకి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు తమ ఎజెండాగా కేసీఆర్ తమ కేడర్ కి దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గెలవబోతున్నట్టు కేడర్ కి ధీమా భరోసా ఇచ్చారు. థ్యాంక్ యూ క్రాంతి. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదు